హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ అండి, పానకం వడపప్పు. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలు చేసి పెట్టచ్చండి ఈ ప్రసాదాన్ని దేవుడి దగ్గర. అయితే శ్రీరామనవమి అంటే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా పానకం వడపప్పు ఖచ్చితంగా చేస్తారు కదా. ఈ రెసిపీని మనం ఈరోజు అయితే చేద్దాము రండి. ఫస్ట్ నేను దేవుడి పటాలను అయితే శుభ్రం చేసేసుకొని పూలు అవి పెట్టేశానండి. తర్వాత మా పెద్దబ్బాయి వచ్చేసి ఈ విధంగా బెల్లాన్ని అయితే నలగొట్టాడు, హెల్ప్ చేశాడు నాకు. తర్వాత వడపప్పుని నానబెట్టుకుంటున్నాను. వడపప్పుని నేను 1 కప్పు అయితే తీసుకున్నానండి, ఎక్కువ అయితే తీసుకోలేదు. 1 కప్పు వరకు వడపప్పుని తీసేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి బాగా నలిపి కలపాలండి. అప్పుడే దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయి పెసరపప్పు అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా 2-3 వంపులు కడుక్కుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి. ఏంటి అప్పుడు నా వడపప్పు కూడా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది శ్రీరామనవమి ఈరోజు చేసిన వ్లాగ్ అండి, అందుకోసం నేను ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 4 యాలచీలు అయితే తీసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. పానకంలో ఎలైచీ వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మిరియాలు కూడా నేను కొంచెం 1 స్పూన్ క్వాంటిటీలోనే వేస్తున్నాను. మరి ఎక్కువ వేయట్లేదు, మరి తక్కువ వేయట్లేదు. యాలక్కాయ మిరియాలు 2 కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మరి ఫైన్ పౌడర్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే అది పానకం అనేది తాగేటప్పుడు మనకి పంటి కింద ఇవి తగిలినప్పుడే పానకం టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసం తర్వాత నేను 1.5 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో బెల్లాన్ని వేసి బాగా నలిపేసి ఈ విధంగా వడగట్టుకుంటున్నానండి. ఎందుకంటే బెల్లంలో కొంచెము పీచుల్లాగా అట్లా వస్తుంటాయి కదా, ఇవి మనము ప్రసాదానికి కాబట్టి ఈ విధంగా వడపోసుకున్నామంటే మనకు ఏ అనుమానం లేకుండా ఏమన్నా రాళ్ళు అట్లా బెల్లంలో వస్తుంటాయి కదా అప్పుడప్పుడు, అవన్నీ పోతాయి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయలు మిరియాల పొడిని కూడా ఈ విధంగా పానకంలో వేసి కలపాలండి. తర్వాత ఒక 10-15 వరకు తులసి ఆకులను అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా పానకంలో వేసుకోవాలి. పానకంలో తులసి ఆకులు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా కమ్మగా వస్తుందండి. ప్రసాదానికి కాబట్టి కంపల్సరీగా వేయాలి. నేను పచ్చకర్పూరాన్ని కూడా లైట్గా వేసాను, అది చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఈ లైట్గా పచ్చకర్పూరం వేసామంటే ఈ ప్రసాదాల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి పానకం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కనుక మనం పానకం చేసుకుంటే గ్లాసుల్లో కాదండో చెమ్ములైనా ఎన్ని తాగుతున్నా తనివి తీరనంత తాగాలి అనిపిస్తుంది. ఒక్కసారి ఈ విధంగా మీరైతే ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా వడపప్పు, అది బాగా నానిపోయింది. ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకొని ఇంకా పూజకు లేట్ అయిపోతుంది కదా, పూజ చేసేసుకున్నాము. నైవేద్యాలు 2 కూడా ఇలా స్వామివారి దగ్గర పెట్టేసి, మాది దేవుడు గది అనేది చిన్నగా ఉంటుందండి. నైవేద్యాలు రెడీ అయిన తర్వాత నేను పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. దేవుడికి నమస్కారం పెట్టేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి. ఈ కొబ్బరికాయ కొత్త కొబ్బరికాయ. ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పానకం కూడా చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే
నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే పక్కన బెల్ బటన్ వస్తుందండి. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ ఉంది కదా, అది వస్తుంది. అది ప్రెస్ చేశారంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్డ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ సబ్స్క్రైబ్డ్ అని పడింది. ఓకే.